ఇలా తెలంగాణ అసెంబ్లీలో బగ్గని చిత్రాలు జరిగినాయిలా ఒక దిక్కేమో మంత్రి కోమటిరెడ్డి సార్ను చూశాట ప్రతిపక్ష పనులు బుగులు పడతారట. ఇంకో దిక్కేమో కోమటిరెడ్డి సార్ వేసిన జోకులు. ఇక ఇవన్నీ చాలే అన్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సార్ల గురించి మన తెలంగాణ అసెంబ్లీలో చర్చ కూడా నడిచింది. మరి ఆ ముచ్చట్లేందో మనం కూడా వరుస పెట్టి అరుచుకొని వద్దాం పారి. మొన్న కర్ణాటక అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ అన్న ముచ్చట మీద మాట్లాడుకుంటే ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఏపీ సీఎం బాబు సారు చిన్న సీఎం పవన్ సార్ ముచ్చట వచ్చింది. ఒక సమస్య పరిష్కారమైన అధ్యక్ష 15 నెలల నుంచి లెటర్ల సమస్య పరిష్కారమైన అధ్యక్ష. ముఖ్యంగా ఈ టీటీడీ లెటర్ల ఎమ్మెల్యేలందరికీ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అండ్ లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. ఏడుకొండల వెంకన్న దర్శనం లెటర్ల మీద ఇన్నొద్దుల నుంచి ఉన్న పంచాయతీ తెగినందుకు సంబరంగా ఉన్నది అని అనుకుంటా ఏపీ సర్కార్కు థ్యాంక్స్ చెప్పిండు పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న. ఇక నిన్న రాత్రి వానబడి హైదరాబాద్ అంతా కరెంటు పోయి సింహ చీకట్లకు ఆగమైంది అని అనుకుంటా గరమైండు ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అన్న. कल रात में सर इलेक्ट्रिक सिटी का जो हाल था साहब, एक बारिश हुई सर 12 बजे और बारिश शुरू हुई तो इंटायर ओल्ड सिटी के अलावा सर न्यू सिटी में भी, जैसा मेरी कॉन्स्टिट्यूंसी याकुतपुरा है, मेरे बाजू चंद्रायन गुट्टा है, चार मीनार है, उसी तरह साहब कारवान है, बहादुरपुरा है, नामपल्ली है, सब जगह सर रात से जो लाइट गई शहरी के टाइम तक भी लाइट नहीं आई सर. और ये इलेक्ट्रिक सिटी सर सुबह 4:30 बजे कुछ एरिया में आई सर, कुछ एरिया में अभी तक भी इलेक्ट्रिसिटी रिस्टोर नहीं हुई. तो मैं ये पूछना चाह रहा हूं सर आपके जरिए से मिनिस्टर साहब से, आपका ने कोई मैकेनिज्म है या नहीं है सर? अगर बरसात हुई तो इलेक्ट्रिसिटी के लिए आपका ने क्या मैकेनिज्म है सर? ये सोचिए सर, एक छोटी सी बारिश के अंदर सर पूरा हैदराबाद परेशान हो जाता सर. చాలా జాగాల్లో రాత్రి ఎప్పుడో పోయిన కరెంటు పగటాల దాకా కూడా రాలేదట. మరి గీ ఒక్కవానకే గింత ఘోరంగా కరెంటు పోతే ఎట్లా అని సర్కారును గట్టిగానే అడిగిండు జాఫర్ హుస్సేన్ అన్న. ఒక్కవానకే ఏంది అన్న, ఎండకు కూడా పోతున్నది కరెంటు. ఏం ప్రజాపాలనో ఏందో, ఎండాకాలంలో ఉడకబోతుందంటే వీళ్ళు కరెంటు తీస్తున్నారు అని గరమైతున్నారు చాలా మంది పబ్లిక్. ఇక రోడ్ల ముచ్చట మీద మాట్లాడుకుంటా మంత్రి కోమటిరెడ్డి సార్ తోటి గిట్ల పరాజక పడిండు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్న. సార్ క్వశ్చన్ ఇదే సంబంధం సార్. 17,000 కిలోమీటర్ల టార్గెట్కి ఇది రిఫరెన్స్ సార్. ఇది సార్ చెప్పనియండి సార్, ఎట్లా సార్ ఇది? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు చేసినారు. అడుగుతా వెంకన్న, జర కోపంకి రాకు, నాకు భయం అవుతుంది నేను చూస్తే. జర కోపంకి రాకు, నేను మెల్లగానే అడుగుతాను, నువ్వు కూడా మెల్లగానే పెట్టు. మాకు పనిచేసుడు తప్పితే చెప్పుకునుడు తెలియదు అని అనుకుంటే శిల్క పలుకులు పలికిండు మంత్రి కోమటిరెడ్డి వెంకన్న. 10 ఏళ్లలో నిర్మించిన రోడ్లని 1 సంవత్సరంలో మేము పూర్తి చేసినాం. ఇది ఎక్కువ మేము చేస్తాం కానీ పని ఎక్కువ చెప్పుకోం అధ్యక్ష. మాకు ఎక్కువ పని ఎక్కువ చేస్తాం కానీ మీలాగా ఎక్కువ మాట్లాడాలి. మరి గంతగానం పని చేస్తే పబ్లిక్ ఎందుకు వీళ్ళ ప్రజాపాలన మీద దుమ్మెత్తిపోస్తున్నారో మంత్రి సార్కే తెలియాలి. కానీ ఇక అది ఇది మాట్లాడి ప్రశాంత్ రెడ్డి అన్న మీదకి పర్సనల్ గా దిగిండు మంత్రి కోమటిరెడ్డి వెంకన్న. ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా, ఈ సెక్రటరీ కట్టాలి, చండీ వ్యాయామం, యోగాలు చేయాలి, దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలనే, సెక్రటరీ కట్టాలనే, ప్రగతి భవన్ చూసుకోవాలనే. నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు, రోడ్లు వేయాలి, బిడ్డలు కట్టాలి, నా పని అది. యాగాలు యజ్ఞాలు చేసుడే ప్రశాంత్ రెడ్డి పని అని మంత్రి మాట్లాడిన ఈ మాటలకు గట్టిగానే జోపిండు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్న. నంబర్ 2 సార్, నన్ను యాగాలు చేసామని చెప్పి నన్ను అవమానపరిచినాడు, సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్, నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది సార్. నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. సార్ చేపల పులుసు నేను తినను సార్, ఎక్కడంటే అక్కడ. దేవుడి మీద భక్తి ఉన్నది కాబట్టి యాగాలు చేసిన, దాంతో తప్పే ఉన్నది చెప్పు? సచిన కాడికి పోయి చేపల కూర తినలేదు కదా, వాటరు నీళ్లు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు కదా అని కోమటిరెడ్డి అన్నకు గట్టిగానే తాకేటట్టు మాట్లాడిండు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్న. ఇక మాటలకు మళ్ళా లేచి గిట్ల మైండ్ బ్లాక్ అయ్యే మాట మాట్లాడిండు ఎంకన్నా. ఎన్ని దేవాలయాలు కట్టడం మాకే తెలియదు అధ్యక్ష. మేము వేణుగోపాల స్వామి నుంచి మొదలు పెడితే, రామాలయం నుంచి మొదలు పెడితే, బిగ్నూల శివాలయం కానించి మా ఫ్యామిలీ అన్ని గుళ్ళు కడుతూనే ఉంటాం. అందరికీ నమ్మకం, ఎవరి మతం మీద ఎవరి దేవుని మీద నమ్మకం. వారు దాని మీద కాదు అధ్యక్ష, నేను చెప్పిన సమాధానాలకు మైండ్ బ్లాక్ అయ్యి బయటికి పోయిపోయినాను. మంత్రి కోమటిరెడ్డి సార్ మాట్లాడిన మాటలకు కారు పార్టీల మైండ్ బ్లాక్ అయిందట. ఒక్క కారు పార్టీలకే ఏందుళ్ళు, మొత్తం తెలంగాణ పబ్లిక్ మైండ్ కూడా బ్లాక్ అవుతున్నది నువ్వు మాట్లాడే మాటలకు. సోషల్ మీడియాలో మొత్తం నువ్వే కానొస్తున్నావు కాదే అని అనబచ్చిరికి ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.
అని ఈ పూపాచి ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ అసలు వెనుకకు తగ్గుతనే లేడు కదా. సీఎం రేవంత్ సార్ తోటి కొంతమంది లీడర్లు సీక్రెట్గా మీటింగులు పెడతారు. అసంటోళ్ళు పూపాటి నుంచి బయటికి పోతేనే బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆ నడుమ గట్టిగానే గరమైంది కదా. ఇప్పుడు అవి జాలే అన్నట్టు ఇంకో బాంబు పేల్చిండు. ఇంకో దిక్కేమో బండి సంజయ్ సారు రాష్ట్ర అధ్యక్ష పదవి మీద ఎవరు ఊహించని మాటలు అన్నాడు. ఇంతకు వాళ్ళ పంచాయతీ ఏందనేది మనం కూడా పోయి అరుచుకొని వద్దాం పారి. సొంత పార్టీలకే సురుకులు పెట్టుకుంటా ఈ నడుమ బగ్గనే వైరల్ అవుతున్నాడు కదా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు. తెలంగాణలో పువ్వు పార్టీ అధికారంలోకి రావాలంటే పార్టీలున్న పాత సరుకంతా వెళ్ళిపోవాలని మొన్న గట్టిగానే గరమైండు. ఇక ఈయన ఎవరి గురించి మాట్లాడిండబ్బా అని ఆళ్ల పార్టీలతో పాటు కడమ పార్టీలు కూడా బగ్గనే ఆలోచనలో పడ్డారు. ఇక గది మర్చిపోకముందే అందరి షెవులు గిల్లు అనేటట్టు ఇయ్యాల మల్లో సుతిల్ బాంబు ఇడ్చిండు రాజాసింగ్ సారు. గదేందంటే ఇక జల్దిన్నే తెలంగాణలో కొత్త బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నాడట. కానిగా అధ్యక్షుణ్ణి ఎవరు ఫైనల్ చేస్తారు, రాష్ట్రంలో ఉన్న లీడర్లా లేకపోతే సెంటరోల్లా అని అడుగుతున్నాడు. ఒకయాళ్ళ రాష్ట్రంలో ఉన్న కమిటీ డిసైడ్ చేస్తే గా అధ్యక్షుడు రబ్బర్ స్టాంపు లెక్కనే ఉంటాడట. గట్ల కాకుండా అధ్యక్షుడిని సెంటరోళ్లే డిసైడ్ చేయాలన్నట. అట్లనే తెలంగాణలో సీనియర్లకు ఫ్రీడమ్ ఇయ్యాలన్నట. గప్పుడే తెలంగాణలో పువ్వు పార్టీ బలపడుతుందట. ఎందుకంటే ఇంతకు ముందున్న అధ్యక్షుడు సీనియర్లను పక్కన పెట్టి గ్రూపులను తయారు చేసుకొని పార్టీకి బగ్గనే నష్టం చేసిండట. మరి రాజాసింగ్ అన్న గీ మాటలన్నీ కిషన్ రెడ్డి సార్ గురించి అన్నడా, బండి సంజయ్ అన్న గురించి అన్నడా అని ఆలోచనలో పడ్డారట చాలా మంది. ఇక రాజాసింగ్ అన్న ముచ్చటిట్లుంటే, అవు బండి సంజయ్ అన్న తెలంగాణ పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడట కదా, మరి గా రేసులో మీరున్నారా అని అడిగితే సంజయ్ అన్న ఏమన్నాడో ఈనుండ్రి. నేను లైన్ లో లేను, నాకు కేంద్ర హోంమంత్రి శాఖ ఇచ్చారు. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఎప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇలా కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏందో నిరూపించుకున్నా. ఆగో సారు లైన్లో లేడట కదా, అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా సత్తా ఏందో చూపించిన, ఇప్పుడు గా పదవి నాకు ఇచ్చినా అద్దు, నాకు కేంద్ర మంత్రి పదవి ఉన్నది, గదే చాలు అని అంటున్నాడు. మరి కొత్త అధ్యక్షుడు ఎవలయ్యే ఛాన్స్ ఉన్నదే అని అడిగితే గీ మాట అన్నాడు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండయి. ఆగో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లు అస్సలకే ఉండయని అంటున్నాడు కదా. ఉగాది పండుగకు తెలంగాణ పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షుడు ఖచ్చితంగా రాబోతున్నాడట. మరి చూడాలి అందరూ ఊహించినోళ్లే అవుతారో లేకపోతే ఎవరైతారో మరి. కానీ అటు రాజాసింగ్ మాటలు ఇటు బండి సంజయ్ అన్న మాటలు వింటుంటే తెలంగాణ పువ్వు పార్టీల పంచాయతీలు గట్టిగానే ఉన్నట్టున్నాయి అని అంటున్నారు వీళ్ళ మాటలు ఇన్నోళ్ళు. ఎన్నొద్దులు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరే అని అటు చేయి పార్టీలు అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు ఇంకా ఎటు అక్కిర రాకుండా సర్వనాశనం చేస్తాను తెలంగాణ రాష్ట్రాన్ని అని ఇటు కారు పార్టీలు. దమ్ముంటే చర్చకు రారి, టైము ప్లేసు మీరే చెప్పుర్రి, ఆయన కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఒకళ్ళు సవాళ్ళు ఇసురుకున్నారు. కానీ ఏ ఒక్కనాడు కూడా కూర్చునేది లేదు, చర్చకు వచ్చింది లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒకటే స్టేజ్ మీద కూర్చున్నారు, ఒకటే మాట మాట్లాడారు. సీఎం రేవంత్ సారు, మాజీ మంత్రి కేటీఆర్ అన్న. ఇంతకు ఎక్కడ కూర్చున్నారు, ఏం మాట్లాడారు అనేది ఆ ముచ్చటింద పురాగార్చుకొని వద్దాం పారి. జనాభాను వచ్చి ఎంపీ సీట్లను పెంచుడనే ముచ్చట ముంగటేసుకున్న సెంట్రల్ సర్కార్కు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టిండు తమిళనాడు సీఎం స్టాలిన్ సారు. కింది బాదుకున్న తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోటి పాటు మీది బాదుకున్న రాష్ట్రాల లీడర్లు కూడా కొందరు పోయిర్రు. కానీ ఏపీ నుంచి అయితే ఎవ్వరు పోలే. సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ సారు మోడీ సార్ తోటి దోస్తానే చేస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్కు పోలే. ఇక జగనన్ననేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు నిరసన ఫ్రమ్ హోమ్ చేసిండు. డీలిమిటేషన్ చేస్తే కింది బాదుకున్న దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోతాయని అనుకుంటా లెటర్ రాసిండు ప్రధాని మోడీ సార్కు. డీలిమిటేషన్ తోటి ఎంపీ సీట్లు తగ్గితే పార్లమెంటులో మాట్లాడే బలం కూడా తగ్గుద్ది. మనతోటి మాట ముచ్చట లేకుంటే చట్టాలు చేసుకుంటారు. తమిళనాడులో ఇప్పుడున్న 39 ఎంపీ సీట్లకు డీలిమిటేషన్ చేసేది ఉంటే 8 నుంచి 12 సీట్లు తగ్గుతాయి. మణిపూర్ లెక్క చేస్తారు మన దక్షిణాది రాష్ట్రాలను కూడా అని అనకచ్చిండు తమిళనాడు సీఎం స్టాలిన్ సారు. సెంట్రల్లకు ఎక్కువ పైసలు ఇచ్చేది మనమైతే
ఎక్కువ నిధులు పోయేదేమో మీది రాష్ట్రాలకు అని మాట్లాడుకొచ్చిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న. For rupees 1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets rupees 2 rupees 3 paisa. Madhya Pradesh gets 1 rupee 73 paisa. జనాభా నియంత్రణ పాటించని రాష్ట్రాలకు లాభం చేసుకుంటా జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు గీ లిమిటేషన్ తోటి శిక్షేస్తున్నది సెంట్రల్ సర్కారు అని అనుకుంటా గరమైండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. If seats are redistributed purely on pro rata population basis, states that have failed to control population will be rewarded, as was put eloquently by Vijayan sir. This is a perverse reward for somebody who has not performed and for somebody who has diligently followed the guidelines of Government of India. Punishing us with reduced representation is certainly discriminatory. ఈ ముచ్చట మీదనే డీలిమిటేషన్ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళంతా మాఫియా ముఠానే అని అనుకొచ్చిండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. డీలిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి మేము రాలేదు, దానికి ఏమి నియమ నిబంధనలుగా పెట్టలేదు మేము అని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అవినీతిని తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, లిక్కర్ స్కామ్ నుంచి డిఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణాన్ని స్టార్ట్ చేశారు. అదంతా కూడా ఒక మాఫియా మూట. ఇలా డిఎంకే అక్కడ మద్రాసులో జరిగేది ఒక మాఫియా మూటా సమావేశం అది. అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా అవినీతి పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా స్కామ్ లో ఉన్న పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి, బీజేపీని బదనాం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగం మాట్లాడిన విషయం వాస్తవం. డీలిమిటేషన్ మీద ఇంకా ఎసోటి కానూన్లు చేయలేదు అని సెంట్రల్ సర్కార్ చెప్తుంటే కూడా వీళ్ళందరూ గిట్ల మీటింగ్లు పెట్టుకుంటున్నారట. మీటింగ్లు పెట్టుకున్నట్టు తప్పే ఉన్నదే సంజయ్ అన్న. ఒకవేళ నిజంగానే జనాభా లెక్కన ఎంపీ సీట్లు పెంచే ఆలోచన మీ పువ్వు పార్టీ చేస్తే మన రాష్ట్రం కూడా నష్టపోద్ది కదా. మరి పార్లమెంటులో మనకు మాట్లాడేటోళ్ళు తక్కువ ఉంటే రావాల్సిన నిధులు తక్కువ అయితే రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుందే? అయినా ఎప్పటికీ పార్టీ గురించి కాకుండా జరంత రాష్ట్రం గురించి కూడా ఆలోచన చేస్తే మంచిగుంటది. దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న పువ్వు పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ఎంత కొట్లాడుకున్నా కూడా రాష్ట్రం మీద కుట్రలు అవుతున్నాయి అంటే కారు పార్టీ, చెయ్యి పార్టీ కలిసి ఎట్లా పోయినాయో సూచన జరంత మారుర్యా. ఇక రెండో మీటింగ్ అయితే హైదరాబాద్ లో పెడతారట డీలిమిటేషన్ ముచ్చట మీద. అప్పుడు ఇంకా కొన్ని పార్టీల లీడర్లు కూడా కూర్చుంటారట. మరి గా మీటింగ్ కన్నా ఏపీ నుంచి అన్న జగన్ అన్న చెల్లె షర్మిలక్క వత్తరో లేదో చూడాలి అని అనబట్టిరికి ముచ్చటరికైనా పబ్లిక్. ఆ పబ్లిక్ ఇవాళ కూడా మీకోసం కొన్ని మంచి మంచి నీళ్లు పుట్టు వార్తలు పట్టుకొని వచ్చిన అవి కూడా ఏంటి చూసేరు. మొత్తానికి రేషన్ దుకాణాలల్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నారులా. ఏ ఊకోన్రి, సంక్రాంతి పండుగ నుంచి గిట్లనే చెప్తున్నారు కానీ ఈయనైతే ఇత్తలేరని ముక్కిరుతున్నారు కదా. కానీ ఈసారి పక్కనటుల్లో ఉగాది పండుగకెంచి సన్న బియ్యం ఇచ్చుడు ఖాయమని అంటున్నారు రేవంత్ అన్న సర్కారు. ఉగాది నాడు సూర్యాపేటలున్న మట్టపల్లి గుడిలో పూజలు చేసి గాన్నెగ్గి సన్న బియ్యం పథకాన్ని షురూ చేయబోతున్నాడట సీఎం రేవంత్ అన్న. ఇక ఏప్రిల్ 1వ తారీఖుంచి తెలంగాణ మొత్తం అన్ని రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిస్తారట. ఇక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 6 కిలోల లెక్కన సన్న బియ్యం ఇస్తారట. అయితే రేషన్ దుకాణాలలో ఇప్పుడు ఇచ్చే దొడ్డు బియ్యం ఎవ్వరు తింటలేరు, మళ్ళీ మీదికెంచి వాటిని బయట అమ్ముకుంటున్నారని సన్న బియ్యం ఇవ్వాలని ఆలోచన చేసిండ్రట సర్కారోళ్ళు. ఇక కొత్త రేషన్ కార్డులు వచ్చినాక కొత్తోళ్ళకు కూడా సన్న బియ్యమే ఇస్తామని చెప్పుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. ఏమో పోన్రి, కొత్త రేషన్ కార్డులు ఇగిత్తాం ఆగిత్తాం అని అవి ఇచ్చుడే లేదు. ఇక ఇప్పుడు సన్న బియ్యం ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడైనా పక్క ఇస్తారా లేకపోతే ఇంకా జరుపుతారా అని అనుమానపడుతున్నారట కొందరు. ఏప్రిల్ 1కి వెళ్ళి ఇస్తామని అందరినీ ఏప్రిల్ పూలు వేసారు సార్లు అని కారెడ్డమాడుతున్నారు ఇంకొందరు. అవుగాని గిన్నొద్దులు రేషన్ దుకాణాలల్లో దొడ్డు బియ్యంను లోడ్లకు లోడ్లు బిలాకులు అమ్ముకుంటున్నారు కొందరు డీలర్లు. మరి ఇప్పుడు ఇచ్చే సన్న బియ్యం కూడా పక్కదారి పట్టకుండా చూడుండ్రి సార్లు అని అంటున్నారు ఇంకొందరు. ఒకళ్ళ ఉగాదికెంచి సన్న బియ్యం ఇస్తే బయట 1000 రూపాయలు పెట్టి బియ్యం కొనే తిప్పలు తప్పుతాయి పోన్రని సంబరపడుతున్నారు చాలా మంది. చూడాలి మరి ఏమవుతుందో. ఇక తెలంగాణ రైతన్నల పరిస్థితి గురించి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సారు శాసన మండలిల పాట పాడిండి. అల్లా తేమ ఉండు దగ్గిన భూముల్లో సీమ కంపలు మెరుగెరా, వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది, లొట్ట పీసు చెట్లు గెట్టున పెరిగినవి, తరి పొలము దగ్గింది పెరి కలము మిగిలింది, సెలకంత మురమయ్యి గులుకు గులుకయ్యింది, కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గుర్తాయరా.
తెలంగాణ రాకమునుపు ఏడ యూసిన కరువే, నీళ్లు లేక పంటలు ఎండిపోయేటి. కానీ తెలంగాణ వచ్చినాక రాష్ట్రంలో గసొంటి పరిస్థితులు ఏం లేవు. ఇప్పుడు గలగల నీళ్లతోని పంటలు వండుకుంటా పచ్చ ఉన్నదని పాట రూపకంగా తెలంగాణ పరిస్థితులని చెప్పుకొచ్చిండు గిట్లా. గలగల కాలువలల్ల మిలమిల సెందమామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు ఎంతలింత మార్పు ఏది కేసీఆర్ చూపే ఈ తూర్పు. గిదంతా ఉద్యమకారులైన ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాం, కేసీఆర్ చేసిన కృషేనని శాసన మండలిలో చెప్పుకొచ్చిండు గోరటి వెంకన్న సారు. గాల్లే కాకుండా తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి పానాలను కూడా పనంగా పెట్టినోళ్ళను కూడా యాద్ చేస్తే మంచిగుండు సారు అని అంటున్నారు కొందరు. యూనిఫామ్ వేసుకున్నట్టే అందరూ తెల్ల టీషర్ట్లు వేసుకొని చేతుల సంచులు పట్టుకొని చెత్తేరెత్తున్న గిళ్ళందరూ కార్మికులు కావచ్చని అనుకునేరు. కాదుల్లో మందుబాబులు. ఆగో మందుబాబులైతే గింత మంచి పని ఎందుకు ఎత్తారు, మంచిగా సుక్కేసిండ్రంటే మలుసుకొని వంటారు కదా అని అనబోతున్నారు కదా. అయితే అసలు ముచ్చట ఏంటంటే పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన మందుబాబులకు ములుగు జిల్లా కోర్టు వేసిన శిక్ష ఇది. తాయి బండ్లు నడిపిన గిళ్ళందరినీ పట్టుకొని కేసులు బుకింగ్ చేసి కోర్టుకు తీసుకుపోయిండ్రు పోలీసోళ్ళు. తాయి బండ్లు నడుపుడు తప్పని చెప్పి గిళ్లకు బగ్గనే మొట్టికాయలేసిందట కోర్టు. ఇక జుర్మానాతో పాటు 4 గంటలు సమాజ సేవ చేపియాలని చెప్పి పోలీసులకు ఆర్డర్ వేసిండట జడ్జి. ఇక జడ్జి చెప్పినట్టే మందుబాబులందరినీ ఆడున్న ఏరియా దావకళ్ళకు తీసుకొచ్చి 4 గంటల సేపు చెత్తనంతా ఏర్పించిండట గిట్లా. షీని అవ్వ, లిక్కర్తోని లివర్లు పోతున్నా సర్కార్ ఆమ్దానితోని మా మందుబాబులంతా దినాం తాయి కట్టబడుతుంటే సర్కారోళ్ళు మా కోసం ఏదన్నా చేయాల్సింది పోయి పోలీసోళ్ళతోని డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టి అరెస్టు చేసుడే కాకుండా మీదికెంచి ఫైన్లు కొట్టించి గిట్ల పనులు ఏపిస్తున్నారని చెత్తేరిన మందుబాబులంతా ఎంత ఫీల్ అయినరో ఏమో పోన్రి. మొత్తపాను రైతునయ్యా, కరెంటు లేకుంటే నా బ్రతుకంతా దినమయ్యా, చేస్తా బతుకుదామంటే ఛాయా మెక్కరువాయే, ఎట్లా బ్రతుకాలే, కరెంటు రేటు సగతోటి పాలమన్నాడే, కరెంటు రేటు సగతోటి చెట్టు బిల్లు బొరు బిల్లు ఎదుమీంది కస్తుంటే మేక పిల్లను అమ్మి మాపి జయించాను, చేస్తా బతుకుదామంటే ఛాయా మెక్కరువాయే, ఎట్లా బ్రతుకాలే, కరెంటు రేటు సగతోటి పాలమన్నాడే. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని పాటల రూపకంగా వాళ్ళ బాధ నెల్లబోసుకుంటున్నారు కొందరు రైతులు. పంటలు వండాలని లక్షల రూపాయలు అప్పులు తెచ్చి బోర్లేసినాం, కానీ నీళ్ళ కరువచ్చి గవన్నీ ఎండిపోతున్నాయి. ఇక సర్కారోళ్ళు ఇచ్చే కాలువ నీళ్లు కూడా మాకు చక్కగా అత్తలేవు. అసలే ఇప్పుడు పంటలు పొట్టకొచ్చినాయి. ఇప్పుడు నీళ్లు లేకపోతే పెట్టిన పెట్టుబడులన్నీ మీద పడి అప్పుల పాలయ్యేటట్టున్నామని బాధలన్నింటినీ పాటల రూపకంగా చెప్పిండు వికారాబాద్ జిల్లా నవాబుపేటలున్న గీ రైతన్న. చూసిండ్రు కదా పబ్లిక్, దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి ఎట్లయితున్నదో. ఇటు నీళ్ళందక పంటలు ఎండిపోతున్నాయని కొందరు రైతులు, అటు పండిన పంట చేతికొచ్చే టైంలో అడ్డమైన వానలు కొట్టి ఆగం చేస్తున్నాయని ఇంకొందరు రైతులు మస్తుగా బాధపడుతున్నారు. మరి గీళ్ళను సర్కారోళ్ళు ఎట్లా ఆదుకుంటారో, గీళ్ళ బతుకులు మారేదెన్నడో పోన్రి. పబ్లిక్ ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి తాజా పంట సమర్పించి మన జోరుదార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోరుదార్ వార్తలలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.